అందరికీ షాకులు ఇచ్చే మోడీనే షాక్కు గురి చేసింది మాత్రం ఈ మహిళా క్రికెటర్లలో హార్లిన్ డియోల్. సార్ మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది, స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అని అనేటప్పటికీ ఒక్కసారి అందరూ నవ్వేశారు. ఆడపిల్లలకి సాధారణంగా ఈ అందాలు వీటి మీద ఇది ఉంటుంది కదా. చివరికి ఆయన స్కిన్ కేర్ తెలుసుకుందాం అనుకుంటే ఇది కష్టంతో వచ్చే గ్లో అంటూ సన్స్క్రీన్తో కాదని చెప్పుకొచ్చారు ఆయన. అది ఒక ఎత్తు అయితే, ఓవరాల్గా అసలు ఒక్కొక్క క్రికెటర్ని ఇంత డీప్గా ఆయన అబ్జర్వ్ చేస్తారా అన్నటువంటి ఇందులో వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చారు. భారతీయుల జీవితాల్లో క్రికెట్ కేవలం ఆట కాదు, అది జీవితం. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారంటూ వాళ్ళందరినీ అభినందించడంతో పాటు 3 మ్యాచ్లు ఓడిపోయి కూడా లొంగిపోని జట్టు మనది అంటూ వాళ్ళల్లో స్ఫూర్తిని ప్రేరేపించారు. ఓడిపోవడం సులభం కానీ తిరిగి లేవడం కష్టం, మీరు అది చేశారు అంటూ అభినందించారు. అలాగే మీరు ఒక్కో స్కూల్కి వెళ్ళండి, పిల్లలతో మాట్లాడండి, మీరు వాళ్ళకి కళలు చూపుతారు, ధైర్యం ఇస్తారు. అంటే తద్వారా వాళ్ళ ద్వారా మిగతా పిల్లలకి ఓ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో భారత యువతకు రోల్ మోడల్స్ మీరు అంటూ వాళ్ళకి గుర్తు చేశారు. అలాగే తక్కువ వయసులోనే ఒబిసిటీ పెరుగుతోంది, మీరు ఫిట్ ఇండియా యజ్ఞానికి ముఖ చిత్రం అండి. ఎందుకంటే ఆడేటటువంటి వాళ్ళు చక్కగా ఆరోగ్యకరంగా ఉండటం కోసం డైట్ అదంతా చేస్తుంటారు కాబట్టి అది కూడా చెప్పుకొచ్చారు. మేము చేస్తామని అమ్మాయిలు కూడా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్కళ్ళు అడిగిన దాంట్లో ఎస్పెషల్ ఇందాక నేను చెప్పినట్టు హార్లిన్ డియోల్ ఏమో మీ స్కిన్ ఎట్లా అంటే, మరోవైపున హర్మన్ ప్రీత్ కౌర్ ఏమో ఆమెతో కూడా చక్కగా ఫైనల్ బంతిని జేబులో దాచుకున్నావు కదా ఎందుకు అని అడిగితే ఆమె భావోద్వేగంగా చెప్పింది, సార్ ఇది మా కళల ప్రతీక సార్, మా కష్టం కన్నీళ్ళు అందులో ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. దానికి మోడీ చప్పట్లు కొట్టారు. అది మరొక విశేషం. అలాగే ప్రతీక్ రావల్ గాయంతో ఫైనల్ ఆడలేకపోవడం చూపెట్టి నీ గాయం నిన్నేం ఆపలేదు, నీ బలం జట్టుకు శక్తి ఇచ్చింది, నువ్వు నిజమైన యోధురాలివి అంటూ అభినందించారు. ఆమె చివరికి కంటతడి పెట్టేసింది మోడీ పర్సనల్ టచ్ అంత డీప్గా మాట్లాడతారా అని చూసి. అట్లాగే దీప్తి శర్మని నీ చేతి మీద ఉన్న హనుమాన్ టాటూ నీకు ఎట్లా సహాయపడుతుందని అడిగితే, నేను హనుమాన్జీ మీద విశ్వాసం ఉంచుతాను, కష్ట సమయంలో ఆయనే నాకు బలం ఇస్తారంటే నీ విశ్వాసం, నీ ఆత్మవిశ్వాసం ఈ 2 దేశానికి కూడా ప్రేరణమ్మ అని చెప్పి ప్రశంసించుకొచ్చారు. అట్లాగే శ్రీచరణి మన కడప అమ్మాయి, నేను చూసి గర్వంగా ఉంది, అంత ఒత్తిడిలో కూడా నవ్వుతూ బౌలింగ్ చేస్తున్నాం, అదే నిజమైన ఛాంపియన్షిప్ లక్షణం అంటూ అభినందిస్తే, సార్ భయం ఉంది కానీ లోపల దేశం కోసం ఆడుతున్నాం అన్న మాట గుర్తొచ్చేటప్పటికి మాత్రం ధైర్యంగా ఉన్నాను, భయం పోయింది అని చెప్పుకొచ్చింది. అట్లాగే రాధా వచ్చేటప్పటికి 3 మ్యాచ్లు ఓడినప్పుడు కూడా జట్టు ఐక్యంగా నిలిచింది, అందుకే కప్పు మనదైంది అన్నటువంటి మాట చెప్తే, ఐక్యతేనమ్మ గెలుపు బలం, మీరు చూపించింది ఆత్మవిశ్వాసానికి కారణం. అట్లాగే ఇప్పుడు పాపం కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఆ జెమియా రోడ్రిక్స్ని. అమ్మాయి క్రిస్టియన్ అని తెలిసి మొన్న నేను ప్రభువు కారణంగా కొట్టాను అంటే, ఇప్పుడు మన హిందూ అమ్మాయిలు నేను దేవుడు వల్ల అని చెప్పారు. మరి అట్లాంటప్పుడు అమ్మాయిని అనాల్సిన పని ఏం లేదు కదా. అమ్మాయి వాళ్ళేదో కాలు మీద కాలేసుకుని కూర్చుంది, బుద్ధి లేదా, ఇట్లాంటి అమ్మాయిని టార్గెట్ చేస్తూ అమ్మాయిలు ట్రోల్ చేయడం మాత్రం చాలా పచ్చి తప్పు. అమ్మాయితో మోడీ ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడారో అందరూ గుర్తు చేసుకోవాలి. నువ్వు జట్టులో ఎప్పుడు నవ్వులు పంచుతావు అంటే, సార్ జట్టు టెన్షన్లో ఉన్నప్పుడు నేను సరదాగా ఉంచడం నా బాధ్యతగా ఫీల్ అవుతానంటే, నవ్వించగలిగిన వాళ్ళ కష్టాలను కూడా తేలిగ్గా తీసుకుంటారు, అదే స్పోర్ట్స్మెన్షిప్ అంటూ అభినందించడం అన్నది ఇక్కడ మోడీ నుంచి మిగతా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. లేకపోతే రేణుకా సింగ్ ఠాకూర్తో వచ్చేటప్పుడు, నీ తల్లి నిజమైన వీరనారి, సింగిల్ పేరెంట్గా నిన్ను ఎంత దూరం తీసుకురావడం సాహసమే, ఆమెకు నా నమస్కారం అనేటప్పటికీ అంత డీప్గా తన గురించి మోడీకి తెలుసా అన్నటువంటి విషయంతో అమ్మాయి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. స్వయంగా మోడీ వాళ్ళందరికీ కూడా భోజనాల దగ్గరికి తీసుకెళ్ళి తలా ఒకటి వడ్డించడం కావచ్చు. అదే సందర్భంలో మీ విజయమే దేశం విజయం అని గుర్తుంచుకోండి, మీ వలన దేశం గర్వపడుతోంది అంటూ చెప్పుకొచ్చారు. చివరికి జట్టు సభ్యులందరూ కలిసి మోడీకి వాళ్ళందరూ కలిసి సంతకం చేసినటువంటి బంతిని బహుమతిగా ఇస్తే ఆయన నవ్వుతూ తీసుకున్నారు. ఇది మీ కళల ప్రతీక కాబట్టి నేను దీన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటానని ప్రత్యేకంగా చెప్పారు. ఇది ఒక ఫెలిసిటేషన్ లాగా కాకుండా చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పెద్దన్న పాత్ర. అంటే మోడీ ఎంత బాధ్యతగా ఉంటారు అన్నది, అంత సరదాగా ఉంటారా అన్నటువంటిది అందరూ చూశారు.